విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, అలాగే ధనుర్మాసం యొక్క పూజా నియమాలు ఏం పాటించాలో, నైవేద్యాలు ఏం సమర్పించాలి, ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో, ఈ ధనుర్మాసం శూన్యమాసమా, అలాగే పెళ్లి కాని వారు పూజలు ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు పొందగలుగుతారో అనే విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసి భోగి వరకు, అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం అనేది కొనసాగుతుంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవీకమైన పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో సూర్యుని ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది. గురుడి ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు, అంటే నిశ్చితార్థాలు, వివాహాలు చేయకూడదట. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు, ఇల్లు కొనటం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేయకూడదు. మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. కాబట్టి ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదని పెద్దలు చెబుతున్నారు. ఈ 2025 సంవత్సరంలో ధనుర్మాస ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 16, 2025 సంవత్సరం మంగళవారం ధనుర్మాసం ప్రారంభమై 14 జనవరి 2026 సంవత్సరం బుధవారంతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. ధనుర్మాసంలోనే విశేషంగా జరుపుకునేటటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30, 2025 సంవత్సరం మంగళవారం రోజు జరుపుకోనున్నాం. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో, అంటే బ్రహ్మముహూర్తంలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవ అనుగ్రహానికి పాత్రులవుట తథ్యమని శాస్త్రవచనం. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావ్య అనగా రథం, ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడినాయని, తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్ర పొంగలి కానీ పులగంను కానీ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి ఆర్గలీ రథం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ధనుర్మాస రథం చేసేవారు పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్మాసం వ్రతం కోసం పంచలోహంతో కానీ, రాగి లోహంతో కానీ, లేదా ఇత్తడి లోహంతో కానీ, వెండి లోహంతో కానీ, ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఈ విగ్రహానికి రోజు ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలాగే మొదటి 15 రోజులు బియ్యం, పెసరపప్పుతో, మిగతా 15 రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి. దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సర్వ సంపదలు, పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తాయని పండితులు తెలిపారు. ఇంటిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం లేనివారు లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు తెలిపారు. ఇందుకోసం లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం, కుంకుమతో బొట్లు పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి పంచోపచారం చేయాలి. అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇంకా పచ్చకర్పూరం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే గోదాదేవి రాసిన తిరుప్పావై పాసురాలను రోజు పఠించాలి. ధనుర్మాస రథం చేపట్టేవారు రోజు 2 మంత్రాలను పఠిస్తూ పూజ చెయ్యాలని పండితులు తెలిపారు. అవి 1, ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః అని. 2వది గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీరంగనిలయాయే నమః.
ఈ 2 మంత్రాలను జపించటం వల్ల ఇంట శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్తే గంధం కానీ వెన్న పూసన కానీ భక్తులకు పంచాలని పండితులు తెలిపారు. అలాగే అగ్ని పురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి. అది పూజా వస్తువు కావచ్చు లేదా ధనాన్ని దానంగా ఇవ్వచ్చు. ఈ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుందని, అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్ల గన్నేరు పూలతో పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతలకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించడం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 8 రోజులు లేదా కనీసం 1 రోజైనా ఆచరించవచ్చు. వివాహం కానివారు, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణు చిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుని వివాహం చేసుకుంటానని దీక్ష ఉంటుంది. ఈ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకునే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసుర రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఈ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపించాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చేత మోకరిల్లి స్వామిలో కైకర్యం అయ్యింది. పాసురాలు చదివేటప్పుడు మొదటి పాసురం 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాసురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాసురంలో 1 లైను, చివరి పాసురంలో 1 లైను చదవాలి. చివరిగా గోదాహారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక శోకాలు, పరలోక మోక్షం పొందుతారని, భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించింది. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గానశ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ధను సంక్రమణం రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్య ఆలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఈ మాసంలో శుభప్రదం. ఇదండి ఈరోజు వీడియో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.